నమస్కారం. సినిమాల్లో మనమందరం తరచూ చూస్తూ ఉంటాం. పోలీస్ స్టేషన్ టేబుల్ వెనుక కూర్చున్న ఎస్ఐ పక్కనే ఇనుప కటకటాల వెనుక ఒక లాకప్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ప్రతి పోలీస్ స్టేషన్ లో లాకప్ ఎందుకు ఉంటుంది? అది ఎప్పుడొచ్చింది? దాని అసలు ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. మొదట ఒక విషయం అర్థం చేసుకోవాలి. లాకప్ అనేది జైలు కాదు. చాలా మంది ఈ రెండిటిని ఒకటే అనుకుంటూ ఉంటారు. కానీ చట్టపరంగా రెండు వేరు. జైలు అంటే కోర్టు శిక్ష విధించిన వ్యక్తులు లేదా రిమాండ్ ఖైదీలు ఉండే ప్రదేశం అని అర్థం. కానీ లాకప్ అంటే పోలీసులు విచారణ కోసం లేదా అరెస్టు చేసిన తర్వాత తాత్కాలికంగా ఉంచే గది. అంటే ఇది శాశ్వత శిక్ష కోసం కాదు, తాత్కాలిక నిర్బంధం కోసం. బ్రిటిష్ పాలన కాలంలోనే భారతదేశంలో ఆధునిక పోలీస్ వ్యవస్థ ఏర్పడిందండి. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లో లాకప్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కారణం అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచే వరకు భద్రంగా ఉంచడం అని అర్థం. అయితే పోలీసులు ఎవరినైనా లాకప్ లో పెట్టారని అంటే వాళ్ళు నేరస్తులనే అర్థమా? అసలు కాదు. మన చట్ట ప్రకారం కోర్టు శిక్ష విధించే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషిగానే పరిగణించబడతాడు. అందుకే లాకప్ లో ఉన్న వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఉదాహరణకు అరెస్టు చేసిన కారణం చెప్పాలి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి, న్యాయవాదిని కలిసే అవకాశం కల్పించాలి, 24 గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచాలి. ఇవి భారత రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలలో ఉన్న ముఖ్యమైన హక్కులు. అయితే ప్రజలు పోలీస్ స్టేషన్ అంటే ఎందుకు భయపడతారు? దానికి కారణం సినిమాలు మాత్రమే కాదండి, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా. కొన్ని సందర్భాల్లో అధికార దుర్వినియోగ ఆరోపణలు, కొన్ని సందర్భాల్లో చట్టపరమైన ప్రక్రియలపై ప్రజల్లో అవగాహన లేకపోవటం. మరి ఇవన్నీ కలిసి పోలీస్ స్టేషన్ అంటే భయం అనే భావనను పెంచాయి. కానీ మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు వేలాది మంది పోలీసులు ప్రజల భద్రత కోసం పనిచేస్తున్నారు, నేరాలను అరికడుతున్నారు, అత్యవసర పరిస్థితిలో సహాయం చేస్తున్నారు. కాబట్టి కొందరి చర్యల ఆధారంగా మొత్తం వ్యవస్థను అంచనా వేయటం కూడా సరైంది కాదు. చివరిగా లాకప్ అనేది శిక్షించే స్థలం కాదు, చట్ట ప్రక్రియలో భాగంగా తాత్కాలికంగా ఉంచే స్థలం మాత్రమే. అయితే అక్కడ కూడా చట్టమే పరమావధి. పోలీసులకు అధికారాలు ఉన్నట్లే ప్రజలకు కూడా హక్కులు కూడా ఉంటాయి. ఆ హక్కుల గురించి తెలుసుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.